చేస్తున్నారా ఆంటీ? మా ఫ్రెండ్ కోసం రిపబ్లిక్ డే చార్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓ, నేను కూడా రిపబ్లిక్ డే సాంగ్ కోసమే వచ్చాను. అవునా? అయితే రిపబ్లిక్ డే గురించి నీకేం తెలుసో చెప్పు. నాకైతే రిపబ్లిక్ డే గురించి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయిన రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ అంటే నాకు తెలియదండి. సో బ్రిటిష్ పాలన అంతరించిపోయాక మనందరం కలిసిమెలిసి సంతోషంగా ఉంటామని చేసుకున్న ప్రామిస్, ఫ్రేమ్ చేసుకున్న రూల్స్ కాన్స్టిట్యూషన్. అంటే ఇండియా అసలు హ్యాపీగానే లేదా ఆంటీ? హిందూ వాళ్ళు వచ్చి అలా చేస్తున్నారని గొడవలే జరుగుతున్నాయి ఆంటీ. అయితే ఈ పాయింట్స్ మీదే మనం లైన్స్ ఫ్రేమ్ చేద్దాం. ఓకే, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, సిక్కే అయినా మతాల సారం మారబోదు కదా, మనుషులుగా మనమొక్కటే కదా. అన్ని మతాలు ఒక్కటే అన్నది ఈ లైన్స్ ద్వారా నువ్వు చెప్పబోతున్నావు. ఓకే, ఇంకా ఇంకా కులాలు, జాతీయాలు అలా కూడా గొడవ పెడతారు, అలా కూడా ఫ్రేమ్ చేయించాలి. ఎస్. కులమేదైనా, మతమేదైనా, జాతేదైనా, రీతేదైనా, భేదాలన్నది కల్పిత గాథ, భరతమాత బిడ్డలమే కాదా. కులాలన్నవి కేవలం మనం కల్పించుకున్నవే అని ఇక్కడ నువ్వు చెప్పొచ్చు. ఓకే, మనము భరతమాత బిడ్డలమైన, తెలుగు బిడ్డలమైన, ఆంధ్ర తెలంగాణ అలా కూడా గొడవ పడుతున్నారు అంటే. అవును, ఇది నేను గమనించాను. సో వీటిల్ని ఎలా ట్రై చేద్దాం? మాటేదైనా, మంతేదైనా, భాషేదైనా, యాసేదైనా, తెలుగు జాతిగా ఒక్కటే కదా, తేడా అన్నది తర్కమే కదా. సో ఆంధ్ర తెలంగాణ అయినా తెలుగు వాళ్ళగా మనం అంతా ఒక్కటి అని ఈ లైన్స్ ద్వారా నువ్వు కన్వే చేయొచ్చు. అంటే ఈ మెసేజ్ ని జనాలకి ఎవరు తెలుపుతారు? నువ్వే. నీలా ఆలోచించే వాళ్ళందరూ మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎన్ననుకున్నా, ఏమనుకున్నా, ఎదగాలన్నా, గెలవాలన్నా, కలిపిన చేతులే బలిమి చూపు కదా, చెలిమిని మించిన కలిమి లేదు కదా. ఓకే, అందరం కలిసి నడిస్తేనే దేశాభివృద్ధి అని ఈ లైన్స్ ద్వారా నువ్వు చక్కటి మెసేజ్ ఇవ్వచ్చు. ఓకే, సో రేపు దీన్ని చక్కగా ప్రజెంట్ చేయి. హ్యాపీ రిపబ్లిక్ డే.